హరే కృష్ణ మాతాజీస్ హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः హృదయంతస్థో హి అభద్రాణి హృదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్. ఈరోజు మనము పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకుంటున్నాము. ఇది మనకు భాగవతంలో మొదటి స్కందంలో 12వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది పరీక్షిత్ మహారాజు. మనము పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకోవాలి అంటే ఆయన వంశజులు ఎవరు అన్నది మొదట తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఎవరు, తాతగారు ఎవరు అని తెలుసుకున్నప్పుడు మనకి పాండవులలో అర్జునుడు వచ్చి ఆయన సుభద్ర. అర్జునుడు సుభద్ర వీరి యొక్క సంతానమే అభిమన్యుడు తర్వాత ఉత్తరను వివాహం విరాట పర్వరాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరను వివాహం చేసుకోవడం వల్ల వారి సంతానమే పరీక్షిత్ మహారాజు అని మనకు తెలుసు. ఈ పరీక్షిత్ మహారాజు యొక్క జననము చాలా అద్భుత కార్యం అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి వీక్షించగలిగాడు పరీక్షిత్ మహారాజు. అంటే ఆ ధర్మక్షేత్రమైనటువంటి ఆ కురుక్షేత్రంలో ఆ యుద్ధము జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుని కుమారుడైనటువంటి అశ్వత్థామ ఆయన వాళ్ళు పాండవుల వంశం ఎవ్వరు ఉండకూడదు, ఎలాగైనా వాళ్ళ వంశవృద్ధి ఉండకూడదు అని అనుకుని ఆయన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని అనుకుంటాడు. అసలు ద్రోణాచార్యుల కుమారుడే అశ్వత్థామ. కానీ ద్రోణాచార్యుని దగ్గర అర్జునుడు కూడా ఆయన కూడా విద్యాభ్యాసం చేశారు. కానీ అర్జునుడికి ఆ బ్రహ్మాస్త్రం గురించి చక్కగా నేర్పించారు. అంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎలాగ ప్రయోగించడం, తిరిగి దానిని నిర్వీణ్యం చేయడం అలాంటివన్నీ కూడా తెలియజేశారు. కానీ సొంత పుత్రుడైనటువంటి అశ్వత్థామకు ఆ విషయాలు తెలియచేయలేదు. ఎందుకు అంటే అశ్వత్థామ ఆ విధంగా కొద్దిగా అధర్మంగా ప్రవర్తనలో ఉండడం వల్ల ఇలాంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని తిరిగి ఎలాగా తెచ్చుకోవడం అన్న విషయాన్ని ద్రోణాచార్యులు నేర్పించలేదు. ఇక్కడ అశ్వత్థామ చాలా కోపంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపుకు ప్రయోగించాడనమాట. ఎప్పుడైతే అలాగా ప్రయోగించాడో శ్రీకృష్ణ భగవానుడు చక్కగా ఆయన ఒక అంగుష్ట పరిమాణంలో ఒక దివ్య రూపంతో ఒక తేజస్సుతో ఆయన ఉత్తరా గర్భంలో ప్రవేశించి ఆ పరీక్షితుని ఆయన రక్షించాడు. ఎలాగా శ్యామవర్ణంలో ఉన్నాడు, దివ్యమైన తేజస్సుతో ఉన్నాడు, అంగుష్ట పరిమాణంలో ఉన్నాడు. ఆ విధంగా ఆయన గర్భంలో చూసేసరికి పరీక్షిత్ మహారాజుకి ఏమీ తోచడం లేదు. ఎవరు ఈ పురుషుడు, మహాపురుషుడు ఇంత తేజస్సుతో ఉన్నాడే అని ఆలోచించే లోపలే ఆయన ఆ బ్రహ్మాస్త్రం నుండి రక్షింపబడ్డాడనమాట. తరువాత ఉత్తర గర్భం నుంచి ఆయన జన్మించడం జరిగింది.
ఆ జన్మించిన తర్వాత కూడా పరీక్షిత్ మహారాజు బయట ఆ చుట్టుపక్కల ఆ ప్రదేశంలో అంతా కూడా పరీక్షగా చూస్తున్నాడట. ఆ గర్భంలో చూసినటువంటి ఆ దివ్య పురుషుడు ఎక్కడా ఎక్కడా అంటూ అలాగే పరీక్షిస్తున్నాడట. కాబట్టే ఆ పరీక్షిత్ మహారాజుకి చక్కగా పరీక్షిత్ అని ఆ నామకరణాన్ని చేయడం జరిగింది. ఇక యుధిష్ఠిరుడు చాలా సంతోషపడి ఆయన కృపాచార్యుని యొక్క ఆధ్వర్యంలో ఆ జాతక కర్మలు అవన్నీ సంస్కారాలన్నీ చేస్తారు కదా, ఆ విధంగా పరీక్షిత్ మహారాజుకి ఆ జాతక సంస్కారాలన్నీ చేశారు. ఆ ఆ సమయంలో అందరూ వచ్చారు. ఋషులు, మునులు, యోగులు, ఆ తర్వాత దేవతలు అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చి చక్కగా ఆ పరీక్షిత్ మహారాజునికి ఆశీర్వచనాలు ఇచ్చారట. ఏమేమి ఆశీర్వచనాలు ఇచ్చారు అని మనం చూసినప్పుడు, తాతగారైనటువంటి అర్జునుని వలె నువ్వు ధనుర్ధారివై చక్కగా పరాక్రమవంతుడివిగా నీవు ఉంటావు అని ఆశీర్వాదం చెప్పారు. తర్వాత తండ్రి అయినటువంటి అభిమన్యుడు కూడా తండ్రిని పునికి పుచ్చుకొని అదే విధంగా మహాపరాక్రమవంతుడిగా ఆ యుద్ధ నైపుణ్యంలో ఉండేవాడు. కాబట్టి తండ్రిలాగా కూడా ధైర్యంగా నువ్వు ఉంటావు. అదేవిధంగా భూమాతకున్నటువంటి ఓర్పు, సహనము ఆ విధంగా నీకు కూడా ఉంటుంది. ఇంకా నీవు దేశాన్ని చక్కగా సుభిక్షంగా పరిపాలిస్తావు అని చెప్పి తర్వాత వాళ్ళు ఇంకా ఆశీర్వాదం ఏం చెప్పారంటే, రంతిదేవుడు అనే ఒక మహారాజు మనకి భాగవతంలో చెప్పబడింది ఆయన గురించి. ఆ రంతిదేవుడు మహారాజులాగా నీవు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటావు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆహారం ఇచ్చేటువంటి విషయాల్లో ఆ రంతిదేవుడు తనకు లేకపోయినా కానీ ఇతరులకు ఆహారాన్ని పంచిపెట్టే విషయంలో అంత ఉదార స్వభావాన్ని కలిగి ఉండేవాడట. అంతేకాకుండా ఆయన పూర్తిగా మర్యాదలు, ఎవరికైనా కానీ మర్యాదలు చేయాలి అంటే అందులో కూడా అంతటి ప్రేమను కలిగి ఉండేవాడట. కాబట్టి ఆ రంతిదేవుడు ఒకసారి ఏకాదశి ఫాలో చేస్తున్నారు, అనుసరించున్నప్పుడు అక్కడికి ఆయన గురించి అందరికీ తెలుసు. కాబట్టి మహేశ్వరుడు, బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ కూడా ఆయన్ని పరీక్షించాలని వచ్చారట. అలాగా వేషాలు మారి వాళ్ళు వచ్చి ఏది అడిగినా కానీ ఆ రంతిదేవుడు వాళ్ళకి ఇచ్చివేయడం వల్ల ఆయనే విజయాన్ని సాధించాడట. అంటే నెగ్గాడు ఆ పరీక్షలో. అదేవిధంగా వశిష్ఠ మహర్షి కూడా అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు కూడా చల్లటి నీళ్లు అడిగినప్పుడు ఆ చివర మిగిలింది ఆ నీరు ఒక్కటే ఆయన తాగడానికి, కానీ ఆ నీటిని కూడా ఆ వశిష్ఠ మహర్షికి ఇచ్చేయడం జరిగింది. అందరూ చాలా తృప్తిగా ఆనందపడి ఆయనకు చక్కగా అభయం ఇచ్చారట. ఆ విధంగా వారి కరుణ వల్ల ఆయన ఉన్నత లోక ప్రాప్తిని పొందాడు రంతి దేవుడు. ఆ విధంగా ఆ రంతి దేవుని వలె నువ్వు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటావు అని చెప్పడం జరిగింది. అదే విధంగా యయాతి మహారాజు ధర్మబద్ధుడు. ఆ యయాతి మహారాజు గురించి కూడా నీవు ఆ మహారాజులాగా ఆ ధర్మబద్ధంలో ఉంటావు అని చెప్పడం జరిగింది. యయాతి మహారాజు ఆయన ఎంతటి గొప్పవాడు అంటే ప్రపంచ చక్రవర్తిగా పేరుగాంచాడు. అంతటి గొప్పవాడు ఆ మహారాజు. దానవుల యొక్క గురువైనటువంటి శుక్రాచార్యులు ఉన్నారు. ఆ శుక్రాచార్యుల యొక్క కుమార్తె అయిన దేవయానిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అంటే రాజు అయిన వాళ్ళు బ్రాహ్మణ ఇది అలాగా ప్రేమించి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఆమెతో పాటు దేవయానితో పాటు అప్పటి దీని ప్రకారము ఆ కుమార్తెతో పాటు ఆమె తోటి స్నేహితులను, దాసీలను అలాగా పంపేవారు అనమాట. ఆ విధంగా
ఈ దేవయానితో పాటు శర్మిష్ఠ అనే ఒక తోటి స్నేహితురాలను కూడా పంపడం జరిగింది. అలాగ పంపినప్పుడు ఈ యయాతి మహారాజు చాలా ధర్మబద్ధుడే, కానీ కొద్దిగా ఆయన కామపూర్ణితుడై ఉండేవాడనమాట. అంటే ఆ వయస్సు ఆ విధంగా కాబట్టి, రాజు కాబట్టి అలాగ ఉండేవాడు. ఆ శర్మిష్ఠను కూడా తెలియకుండా, దేవయానికి తెలియకుండా ఆయన వివాహం చేసుకోవడం వల్ల ఇక ఆ విషయం దేవయానికి తెలిసి ఈయన శుక్రాచార్యులకు చెప్పడం జరిగింది. శుక్రాచార్యులు చాలా కోపంతో ఆయన్ని, నీవు శక్తిహీనుడివి కమ్ము, ఎందుకంటే నువ్వు యవ్వనంగా ఉండడం వల్లనే కదా ఈ విధంగా ఇతర స్త్రీలను కూడా వివాహం చేసుకుంటున్నావు అని ఆయన శపించడం జరిగింది. ఇక యయాతి తన తప్పును తెలుసుకొని ఆ శుక్రాచార్యుల మీద కాళ్ళ మీద పడినప్పుడు ఆయన చెప్పారు, నీ కుమారులలో ఎవరైనా ఒకరు నీకు యవ్వనాన్ని ఇవ్వగలిగితే నీవు చక్కగా ఉండిపోవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళ కుమారులలో ఎవ్వరు ఒప్పుకోలేదు. ఎవరు ఇస్తారు? నా యవ్వనాన్ని నువ్వు తీసుకో తండ్రి అని ఎవరు ఇవ్వగలుగుతారు? అలాగా ఇవ్వలేదు. ఒక్క కుమారుడు, అతని పేరు పూరువు, అతని మాత్రము తండ్రికి ఆ యవ్వనాన్ని ఇచ్చాడనమాట. ఆ విధంగా ఆ యవ్వనాన్ని అంటే ఆ కుమారుడు ముసలివాడిలాగా అయిపోయాడు, శక్తిహీనుడైపోయాడు. ఆ యవ్వనాన్ని ఈ యయాతి మహారాజు తీసుకొని ఆయన కొన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేసి మళ్ళీ అలాగే ఉండిపోకుండా ఆ ధర్మము అనే దాని మీద నిలిచి ఉన్నాడు కాబట్టి తిరిగి ఆ యవ్వనాన్ని ఆ పూరువు అనే ఆ కుమారుడికి తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేసి తర్వాత అతన్ని రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ విధంగా అంటే ఆ ధర్మ విషయంలో అలాగ ఉన్నాడు. అంతేకాకుండా 1000 యజ్ఞాలను కూడా చేశాడట ఆయన ఎవరు? యయాతి మహారాజు. కాబట్టి ధర్మ విషయంలో నీవు యయాతి లాగా ఉంటావు అని కూడా ఆశీర్వచనాలు పలికారు. చక్కగా ఆయనకు రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశారు. తర్వాత ఆయనకు విరాట రాజు కుమార్తె అయినటువంటి ఉత్తర ఉత్తర ఈమె పేరు ఇరావతి అని కూడా చెప్తారనమాట. ఆమెను ఇచ్చి వివాహం చేయగా వారికి కొలది కాలంలో వాళ్ళకి జనమేజయుడు అనే కుమారుడు కూడా జన్మించడం జరిగింది. ఇక ఈయన ఎలాగా గంగా నది తటాకంలో ఆయన ఎన్నో యజ్ఞాలను చేసేవాడట. పరీక్షిత్ మహారాజు కృపాచార్యులు ఆయన వచ్చి వారి కుల గురువు. ఆ కృపాచార్యుని ఆధ్వర్యంలో ఎన్నో యాగాలను అవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. అలాగా యాగాలను చేసినప్పుడు ఆయన సమదృష్టితో చేశాడట. ఎలాగంటే ఆ యాగాలకు యోగులు, మునులు, దేవతలు అందరూ హాజరయ్యేవారు. అలాంటప్పుడు వాళ్లతో పాటు ఆ ఊరి ప్రజలందరినీ కూడా ఆయన అక్కడికి చేర్చి ఆ యాగాలలో పాల్గొనే విధంగా చేయడం వల్ల ఆ ఊరి ప్రజలందరూ కూడా ఇంతటి మునులను, ఋషులను, యోగులను, దేవతలను వీళ్ళందరినీ కూడా చూడగలిగే భాగ్యాన్ని పరీక్షిత్ మహారాజు సమదృష్టి, అంటే ఒక రాజు అన్నతను ఆ సమదృష్టితో ఉండాలి, ఆ సమదృష్టిని కల్పించాడట ఆ ప్రజలకంతా. తర్వాత ఆయన ఒకసారి ఆయన ప్రపంచ దిగ్విజయ యాత్రలకు బయలుదేరాడు. అలాగ ప్రపంచ దిగ్విజయ యాత్రలకు వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళేటువంటి ఆ రథం ఉంది కదా, ఆ రథానికి నల్లటి అశ్వాలు కూర్చోబడ్డాయట. తర్వాత ఆయన యొక్క రథంకి పతాకం ఉంటది కదా, ఆ పతాకంలో సింహం గుర్తుతో ఆ జయ పతాకము రెపరెపలాడుతూ ఎగురుతుందట. ఇప్పుడు మనకి కృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసినప్పుడు అక్కడ హనుమాన్ ఆ జయ పతాకం మీద రెపరెపలాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈయన చిహ్నము సింహంని
గుర్తుగా ఆ పతాకం పైన ఉన్నదనమాట. ఆ విధంగా ఆయన ఆ దిగ్విజయ యాత్రకు వెళుతూ చక్కగా రాజ్యాలను అన్ని దాటుకుంటూ ఎవరెవరైతే తమతో మైత్రి చేస్తారో వాళ్ళందరినీ కలుపుకుంటూ, ఎవరైతే తమకు విరుద్ధంగా ఉంటారో వాళ్ళతో యుద్ధం చేస్తూ, తర్వాత ఆ రాజులందరూ కప్పము ఇస్తారు కదా, వాటినన్నింటినీ పోగు చేసుకొని చక్కగా ఆయన సరస్వతి నదీ తీరమైనటువంటి ఆ తీరంకి వచ్చారట. అక్కడ అక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఎవరెవరి మధ్య? ధర్మదేవత, భూమాత, వీరిద్దరి మధ్య సంభాషణ సాగుతుంది. ధర్మదేవత అంటే ధర్మము 4 పాదాలుగా నడిచే ఇదే ధర్మదేవత ఆమె. కానీ ఇక్కడ వచ్చి ఆ ధర్మదేవతకు ప్రతీకగా మనము వృషభాన్ని చెప్తాము, ఎద్దు అంటాం కదా, వృషభము. అదే భూమాతకు ప్రతీకగా గోమాతను చెప్తాము. కానీ ఇక్కడ ధర్మదేవత 3 పాదాలు భగ్నమయ్యి ఒక్క పాదంతో ఉన్నదట. ధర్మదేవత అంటే కలియుగం కదా, కలియుగంలో 3 పాదాలు అధర్మంగా ఉండి ఒక్క పాదంతోనే కలియుగము నడుస్తున్నది. కాబట్టి ఆ వృషభము 3 పాదాలు దెబ్బ తగిలి ఒక్క పాదంతో నడుస్తూ ఆ విధంగా ఉన్నదట. ఇక గోమాత, గోమాత రూపంలో ఉన్నటువంటి భూదేవి ఆమె ఏడుస్తున్నదట, దుఃఖిస్తున్నదట. అప్పుడు ధర్మదేవత భూమాత వద్దకు వచ్చి, తల్లి ఓ వసుంధర, ఎందుకు నీవు దుఃఖిస్తున్నావు? నీ వదనం అంతా కూడా చాలా అంటే ఎలాగంటే చాలా దిగులుతో ఉన్నట్టుగా ఉన్నది. ఎవరైనా తల్లి పిల్లలు కొన్ని రోజులు తనకు దూరం అయితే ఎంత దుఃఖంగా ఉంటారో ఆ విధంగా నువ్వు చాలా దుఃఖంతో ఉన్నావు, ఏమిటి కారణం అని ఆ ధర్మదేవత ప్రశ్నించిందట. తర్వాత ఆ ధర్మదేవతే చెప్తున్నదట, ఓహో కలియుగం వచ్చింది కదా, భగవంతుడు అంతర్ధానం అయిపోయారు, కలియుగం ప్రవేశించింది, కాబట్టి ఈ ధర్మం కూడా 3 పాదాలు భగ్నమైపోయి నేను ఒక్క పాదంతో నడుస్తున్నాను కదా, దాని వలన నువ్వు దుఃఖిస్తున్నావా అని అడిగిందట. మళ్ళీ యజ్ఞ నిర్వహణలో లోపాలు వచ్చాయి కదా, అందువలన నువ్వు దుఃఖపడుతున్నావా అని చెప్పిందట. తర్వాత కరువు కాటకాలు ఆ విధంగా ఉండడం వల్ల ప్రజలందరూ కూడా దుఃఖపడుతున్నారు కదా, దాని వలన నువ్వు దుఃఖపడుతున్నావా అని అడిగిందట. తర్వాత ఈ వేద మంత్రాలు చదివేటటువంటి బ్రాహ్మణులను రాజులందరూ కూడా అమర్యాద చేస్తున్నారని నువ్వు దుఃఖపడుతున్నావా? లేకపోతే ఆ విధంగా కాకుండా కొంతమంది బ్రాహ్మణులు ధర్మ విరుద్ధంగా, అంటే కొంతమంది అలాగా కమర్షియల్గా ఉంటారు కదా కొంతమంది, ఆ విధంగా ధర్మ విరుద్ధంగా వ్యవహరిస్తూ వాళ్ళు సరస్వతీదేవిని వాళ్ళు చేజిక్కించుకున్నారని నువ్వు బాధపడుతున్నావా? ఆ విధంగా అన్నీ కూడా ఆ ధర్మదేవత భూమాతను అడుగుతూ ఉన్నదట. అప్పుడు భూమాత ఏం చెప్పిందంటే, నేను అందరి గురించే బాధపడుతున్నాను, నీ గురించి, నా గురించి, ఋషుల గురించి, మునుల గురించి, తర్వాత ఇక్కడ ఉన్న జంతువుల గురించి, అన్ని జీవరాశుల గురించి, అన్నింటి గురించే నేను బాధపడుతున్నాను ధర్మదేవత. ఎందుకంటే భగవంతుడు అంతర్ధానం కనుమరుగయ్యారు, ఇక కలియుగం ప్రవేశించింది, ఇక పరిస్థితి ఎలాగా ఉంటుందో మనకు తెలుసు. భాగవతంలో చెప్పబడినట్లు ప్రాయేణ అల్ప ఆయుష సభ్యకళాస్మిన్ యుగే జన మందాహ సుమందమదయ మందభాగ్యాహి ఉపధృత 1.1.10 శ్లోకం. అలాగా ఎలాగా కలియుగంలో అందరూ మందబుద్ధులుగా ఉంటారు, కలహప్రియులుగా ఉంటారు, అల్ప ఆయుష్కులతో ఉంటారు. కాబట్టి ఇలాంటి కలియుగము ప్రవేశించినందువల్ల నాకు చాలా దుఃఖంగా ఉంది. కానీ భగవంతుడి యొక్క కరుణ, కృప, కటాక్షం వలన మనము ఏదో కొద్దిగానైనా ఉపశమనం కలిగి ఉన్నాము. ఓ ధర్మదేవత, నీవు కూడా ఉపశమనము అవ్వు అనేసి
భూమాత పలికిందట. ఇలాంటి సంభాషణ వారిద్దరి మధ్య జరుగుతూ ఉన్న సమయంలో ఒక శూద్రుడు, కానీ శూద్రుడే కానీ అతడు రాజుల యొక్క వస్త్రధారణలో ఉన్నాడు. చూడడానికి రాజులాగా ఉన్నాడు, కానీ అతడు శూద్రుడు. అతడు అంటే ఆ శూద్ర గుణంతో అలాగా అతడు అక్కడికి వచ్చి ఈ ధర్మదేవత అయినటువంటి 3 పాదాలు భగ్నమయ్యి ఒక్క పాదంతో సంచరిస్తున్నటువంటి ఆ ధర్మదేవతను, తర్వాత భూమాతను దండంతో కొడుతున్నాడు. ఆ ధర్మదేవత విలవిలలాడిపోతూ ఉంది, అలాగే బాధపడుతుంది. ఇక భూమాత అయితే కళ్ళ వెంబడి నీరు పెట్టుకొని దుఃఖిస్తూ ఉంది. ఆ విధంగా వాటిని దండిస్తూ ఉన్నాడు అతడే కలియుగ పురుషుడు అనమాట. అంటే కలి పురుషుడు. ఎందుకంటే కలియుగం ఇంకా ద్వాపర యుగం అంతమైంది కదా, కలి స్టార్ట్ అయింది కలియుగం. ఆ కలియుగంలో ఆ కలికి పురుషుడు, ఆ కలి పురుషుడు. ఆ పురుషుడు ఆ విధంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. అదే సమయానికి అక్కడ పరీక్షిత్ మహారాజు కూడా చేరుకున్నారు. పరీక్షిత్ మహారాజు, ఓయి ఎవరు నువ్వు? ఈ విధంగా మూగ జీవాలైనటువంటి వాటిని చక్కగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాటిని నువ్వు వాటిని హింసిస్తున్నావు, ఎవరు నువ్వు అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించారనమాట. చూడడానికి క్షత్రియునిలాగా ఉన్నావు, కానీ నువ్వు ధర్మం తెలియకుండా అధర్మంగా ప్రవర్తిస్తున్నావు. నీవేమనుకున్నావు? భగవంతుడు కనుమరుగయ్యాడనా? లేకపోతే అర్జునుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కూడా కనుమరుగయ్యాడు, ఇక నాదే రాజ్యము అని నువ్వు ఇలా విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తున్నావా? నా రాజ్యంలో ఆ విధంగా ఎప్పటికీ చెల్లదు. నీవు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నావు? ఎవరు నువ్వు అని గట్టిగా పరీక్షిత్ మహారాజు ప్రశ్నించడం జరిగిందనమాట. తర్వాత ఆ వృషభం వైపుకు తిరిగి చూసి ఆయన చెప్పారు, ఓ నువ్వు దేవతవా? ఎందుకు ఇలాగా శోభిస్తున్నావు? నీ 3 పాదాలు నువ్వు కోల్పోయినా ఒక్క పాదంలో ఎంత చక్కగా నువ్వు నడవగలుగుతున్నావు. అలాంటి నిన్ను ఈ క్షత్రియ రూపంలో ఉన్నటువంటి ఈ కలిపురుషుడు వచ్చి నిన్ను కష్టపెడుతున్నాడా? అదేవిధంగా వసుంధర, నువ్వు దుఃఖపడుతున్నావు. నా రాజ్యంలో ఎవ్వరు కూడా దుఃఖపడడానికి ఇదే లేదు. అంటే ఆ దుఃఖపడడానికి ఎవరికి కూడా నేను ఆ టైంని నేను దీనిని ఇవ్వను. మీరు ఎవ్వరు కూడా దుఃఖపడకూడదు అనేసి ఆ కలిపురుషుడి మీదకి ఖడ్గాన్ని ఎత్తాడనమాట, చంపాలి అనేసి. ఎప్పుడైతే ఆ విధంగా అయ్యాడో ఇంకా ఆ కలిపురుషుడు చక్కగా శరణాగతిని పొందాడనమాట, భయపడిపోయాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు మళ్ళీ ధర్మదేవతను చూసి చెప్పాడు, ధర్మదేవత అంటే ఏమి? 4 పాదాలు అంటే ఏమిటి? పూర్తిగా తపస్య, శుచిత్వం, దయ, సత్యం అనే ఈ 4 పాదాలలో నడిచినటువంటి ఈ ధర్మదేవత ఇప్పుడు అధర్మంగా అయినటువంటి స్త్రీ సాంగత్యము, మిథ్యాహంకారము, మోహము అనే ఈ 3 అధర్మాలైనటువంటి వీటి వలన ఆ 3 ధర్మపాదాలను పోగొట్టుకొని ఇప్పుడు ఒక్క పాదంతో నడుస్తున్నది కదా. అలాంటి ఒక్క పాదమైన ఆ ధర్మదేవత నిలుస్తున్నది. అలాంటి దేవతను నువ్వు హింసిస్తావా అని ఇంకా కోపంతో అదే ఆ కలిపురుషుడి మీద కోపడ్డాడనమాట. అప్పుడు కలిపురుషుడు నన్ను మన్నించండి అని ఆయన ప్రాధేయపడగా, అయినా కానీ నువ్వు ఒక్క నిమిషం కూడా నా రాజ్యంలో ఉండకూడదు. ఎందుకు అంటే ఆ విధంగా మోసపూరితంగా అధర్మంగా ప్రవర్తిస్తుండడమే కారణం. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా రాజ్యం నుంచి అని చెప్పగా ఆ కలిపురుషుడు చెప్పాడు, మహారాజా
మీరు ఎప్పుడైతే ఖడ్గం ఎత్తి నన్ను సంహరించడానికి వచ్చారో, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అదే రూపంలో నాకు కనిపిస్తూ ఉంటారు. అదే భయంతో నేను నిత్యము నా జీవితాన్ని గడపాలి. కాబట్టి మీరే దయచేసి నాకు సలహా ఇవ్వండి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన అడిగారనమాట. అలాగ అడిగినప్పుడు అప్పుడు పరీక్షిత్ మహారాజ్ చెప్పారు, నువ్వు ఎక్కడైతే మద్యాన్ని సేవిస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళు, ఎక్కడైతే జూదం ఆడుతూ ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళు, ఎక్కడైతే జంతువుని దయ లేకుండా హింసించి వధ చేస్తూ ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళు, ఎక్కడైతే వ్యభిచారం స్త్రీలతో సాంగత్యంతో ఉంటారో ఆ ప్రదేశాలకు వెళ్ళు అని చెప్పారు. అంటే ఎక్కడైతే మద్యాన్ని సేవిస్తూ ఉంటారో అక్కడ తపస్య అనే ఆ ధర్మము వీడిపోతుంది, ఆ ధర్మం నుంచి ఇదైపోతాము. అదేవిధంగా ఎక్కడైతే స్త్రీ సాంగత్యంతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ దీంతో అట్లాగా ఉంటారో అలాంటి సమయంలో శుచిత్వం అంటే ప్యూరిటీ, అది ఆ ధర్మపదం అనేది పోతుంది. తర్వాత ఇక జీవులను హింసించి చంపి తింటూ ఉంటారు. అసలు జీవుల మీద దయ చూపించే వాళ్ళు ఎవ్వరు కూడా ఆ జీవులను చంపి తినరు. కానీ అలాగా వధ చేస్తూ ఉంటారే, అలా చేయడం వల్ల దయ అనే ధర్మపదం నుంచి వీడిన వాళ్ళము అవుతాము. ఇంకా జూదము, ఎక్కడైతే జూదము ఆడుతారో అలాంటి ప్లేస్లో సత్యము అనేది ఆ ధర్మపదం అనేది వీడిపోతుంది. కాబట్టి నువ్వు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి నీ జీవనం సాగించు అని ఆ కలిపురుషుణ్ణి పంపిస్తాడు. ఆ కలిపురుషుడు ఇన్ని చెప్పినా కానీ అతనికి తృప్తి రాలేదు. ఇంకా నాకు ఏదైనా ఒక స్థలం చూపించు అని అడగగా అప్పుడు ఆయన బంగారం, అంటే ఎవరి వద్ద బంగారం నిల్వ ఉంటుందో అలాంటి బంగారంలో కూడా నువ్వు వెళ్ళి పడి ఉండు. ఎందుకు అంటే ఒక బంగారం వల్లనే ఎన్నో పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ బంగారం వల్లనే ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఇదవుతారు, దానివల్లనే కష్టాలు వస్తాయి, దానివల్లనే కొట్టుకుంటారు, చంపబడతారు, అలాగన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్లేస్లో కూడా వెళ్ళి నువ్వు ఉండు అని ఆ కలిపురుషుడికి ఆయన విన్నవించడం జరిగింది. తరువాత ధర్మదేవత, భూమాత వాళ్ళందరూ ఎంతో ఆనందపడి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు ఆ రాజు అన్న ఆ ధర్మానికి ఆయన కట్టుబడి చక్కగా పరిష్కారం అక్కడ చేశాడు. తర్వాత ఆ పరీక్షిత్ మహారాజు ఇక రాజ్యాన్ని చక్కగా సుభిక్షంగా పరిపాలిస్తూ ఆనంద జీవితం గడిచిపోతూ ఉంది. ఒకసారి ఆయన అడవికి వేటాడడం కోసము వెళ్ళాడనమాట. అలాగా వేటాడి అయి వెళ్ళినప్పుడు ఆయన అలాగా మంచి, అంటే గ్రీష్మకాలము చక్కగా ఎండ వేడిమి కదా, అలాగా వెళుతూ ఆయన వేటాడుతూ వెళుతూ అలాగే అలసిపోయాడనమాట. అలాగా అలసిపోయేసరికి ఆయనకు ఇక నీరు తాగాలి అని అనిపించింది. ఎక్కడైనా జలాశయం ఎక్కడైనా ఉందా అని వెతికి చూశాడు. ఎక్కడ వెతికినా కానీ నీరు కొద్దిగా కూడా కనిపించలేదు. తర్వాత ఆయనకు దూరంగా ఒక ప్లేస్లో ఒక కుటీరం కనిపించింది. ఆ కుటీరం కనిపించినప్పుడు మహారాజు ఆ కుటీరం దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ కుటీరంలో ఒక ముని ధ్యాన సమాధిలో ఉన్నాడు. పూర్తిగా సమాధ స్థితి, అంటే ఆయన పలకరిస్తే కూడా పలికే విధంగా లేడు, అంతటి స్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన పేరు సమీక ముని. ఆయన ఎలాగా అంటే చక్కగా ఒక జింక చర్మం పైన కూర్చొని ఉన్నాడు. ఆయన శిరోజాలన్నీ కూడా జడలు కట్టి ఉన్నాయి. ఆయన మోము తేజస్సుతో ఉంది, చక్కగా ఉంది, పూర్తిగా ధ్యాన నిమగ్నుడై ఉన్నాడనమాట. అప్పుడు మహారాజుకి ఆ సమయానికి ఆయనకు జలం కావలసి వచ్చింది. కాబట్టి వెంటనే ఆయన ఆ ముని దగ్గరికి వెళ్ళి ఆయన్ని
అడిగాడనమాట. నాకు కొద్దిగా జలాన్ని ఏర్పాటు చేయండి, నాకు చాలా దప్పికగా ఉంది, నాకు ఇప్పుడు అవసరము అని గట్టిగా చెప్పాడు. కానీ ఆ ముని ఆ మునికి వినిపించలేదు. సరే, ఆయనకు వినిపించలేదని పరీక్షిత్ మహారాజు రెండవసారి కూడా అడిగాడు. అడిగినా కానీ ఆ ముని ఉలక పలకలేదు, అలాగే ధ్యానంలోనే ఉన్నాడు. మళ్ళీ మూడవసారి కూడా పరీక్షిత్ మహారాజు నాకు చాలా దప్పికగా ఉంది, కొద్దిగా జలాన్ని ఏర్పాటు చేయండి అని అడిగారు. అయినా కానీ ముని పలకలేదు. ఇక మహారాజు, అంతటి మహారాజు అంటే భక్తుడు వేరు, కృష్ణ భక్తుడు ఆయన, ఎప్పుడు ధ్యానం చేస్తూ, ఎందుకంటే తల్లి గర్భంలోనే ఆయన భగవంతుణ్ణి వీక్షించగలిగిన అతను, అంత నియమ నిష్టలతో ఉన్నవాడు, ఇంద్రియాలనన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. అలాంటి మహారాజు ఆ సందర్భ ఆ పరిస్థితులలో ఏమైంది, కోపం వచ్చింది ఆయనకి. ఒక ఈ ఊరి అదే ఈ రాజ్యానికి నేను మహారాజుని, నేను వస్తే మర్యాదలు ఇలాగా ఉంటే అప్పుడు నా రాజ్యంలో ఇంకా జనులు ఎలాగా ఉంటారు. ఒకవేళ నేను రాజునై ఉండి కూడా నాకు మర్యాద లేదంటే ఇక సామాన్య ప్రజలు ఇలాగ వచ్చి అడిగితే వాళ్ళని ఇంకా ఎలాగ చూస్తారు. అలాగా ఆయన దీంతో కోపంతో వెంటనే అటు ఇటు చూసినప్పుడు ఆయనకు ఒక సర్పము, చనిపోయి ఉన్నటువంటి స్నేక్, ఆ సర్పము అక్కడ పడి ఉన్నదనమాట. ఆ సర్పాన్ని మృతం, ఇది కదా మృత కళేవరం లాగా, ఆ సర్పాన్ని ఆయన దండంతో తీసుకుని ఆ సర్పాన్ని ఆ ముని యొక్క మెడలో వేసేశాడు. వేసేసి ఇక ఈ ముని కూడా అలాగే సర్పంలాగా పడి ఉండాలి అనుకున్నట్టుగా ఆయన తిరిగి గృహానికి, అంతఃపురానికి వెళ్ళిపోయాడనమాట. ఈ సమీక మునికి, అప్పుడు కూడా సమీక ముని ఆయన తన నిజస్థితికి రాలేదు. ఈ సమీక మునికి ఒక కుమారుడు, పిల్లవాడు, బాలుడు, అతడి పేరు శృంగి అన్నమాట. ఆ విషయాన్ని పిల్లలు, ఆయన ఆ పిల్లవాడు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆడుకుంటున్న పిల్లవాడికి ఈ విషయం తెలిసిందో ఆ శృంగి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే తండ్రి మెడలో ఆ సర్పము, చనిపోయినటువంటి ఆ సర్పం ఉంది. వెంటనే దాన్ని తీసివేసి బిగ్గరగా ఏడుస్తూ రోదిస్తున్నాడు. తర్వాత తమాయించుకొని వెంటనే ఎవరైతే ఈ పనిని చేశారో ఆ బాలుడు ఆ నీటిని తీసుకొని ఆచమనం చేసుకొని ఆ జలంతో ఆయన ఏం చెప్పారు, ఎవరైతే ఈ పరిస్థితుల్లో కల్పించారో వారు నేటి నుండి 7 రోజుల లోపల వాళ్ళు తక్షకుడు అనే ఒక సర్పానికి కాటుకు గురి అయి మరణిస్తారు అని ఆ నీటిని, జలాన్ని విడిచిపెట్టడం జరిగింది. కానీ ఆ బాలుడు అజ్ఞానంతో ఆ విధంగా చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ మనకి భాగవతంలో ఏం చెప్తారు అంటే, పరీక్షిత్ మహారాజు ఆ విధంగా వచ్చి మునిని వేడుకోవడం, ఆ ముని అదే పలకకపోవడం, ఆ కోపంలో ఆయన ఆ సర్పాన్ని, అది నిజమైన అంటే ప్రాణంతో ఉన్న సర్పం కాదు. ప్రాణంతో సర్పము ఒకవేళ అలాగ దగ్గర వదిలిపెట్టున్నా మునికి అపాయం అయ్యేది. ఆ చనిపోయిన సర్పాన్ని వేయడము అది అపరాధంగా తీసుకోలేదు. ఎందుకు అంటే మునికి ఏమీ ప్రాణాపాయం కలగలేదు. జస్ట్ ఆయన ఆ విధంగా కోపాన్ని ప్రదర్శించాడు ఒక మహారాజుగా. కానీ ఈ పిల్లవాడు అజ్ఞానంతో పూర్తిగా ప్రాణాన్నే తీసుకునే విధంగా, ప్రాణమే తీసివేసే విధంగా ఆ పిల్లవాడు ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత అలాగా చెప్పిన వెంటనే ఇంకా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు సమీకముని కోలుకొని, అంటే ఆ స్థితి నుంచి బయటకు వచ్చారనమాట. వచ్చి వెంటనే ఆ పిల్లవాడు ఆ విషయాన్నంతటినీ అతనికి చెప్పడం జరిగింది. అప్పుడు సమీకముని చెప్తారు, అయ్యో శృంగి, అయ్యో బాలక, నువ్వు చాలా అపరాధం చేశావు. ఎందుకు అంటే ఆయన ఈ రాజ్యానికి మహారాజు, మహారాజుని ఎప్పుడు కూడా
జనుల జనులతో సమంగాను జంతువులతో సమంగాను ఆ విధంగా చూడకూడదు. ఎందుకు అంటే ఈ శృంగి కోపంలో చెప్తాడనమాట. ఒక మహారాజు కుక్కలాగా, అంటే కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలలాగా దేశాన్ని పరిరక్షించాలి, కాపాడుతూ ఉండాలి. ఈ విధంగా ఒక క్షత్రియుడిగా ఉండి నా తండ్రిని అవమానపరిచాడా అన్న ఆ వార్తను చెప్తాడనమాట తండ్రి దగ్గర. కాబట్టి అలాగా ఒక మహారాజుని జనులతో జంతువులతో అలాగా పోల్చకూడదు. ఎందుకు అంటే మహారాజు అంటేనే వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి రాజ్యాన్ని చక్కగా పాలించి సుభిక్షంగా ఉంచేవాళ్ళు. అంతేకాకుండా ఎప్పుడైతే రాజ్యంలో రాజు లేకుండా పోతాడో ఇక మోసపూరితమైన వారికే ఆ రాజ్యము వాళ్ళు ఆక్రమించుకొని జనులందరూ కూడా కష్టాలు పడతారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజుని మనము ఒక పవిత్రంగా చూడాలి. రాజుని మనము ఎలాంటి పరిస్థితుల్లోనూ మనము తప్పు పట్టకూడదు అని చెప్తారు. ఒక ఉదాహరణకు చూడండి, ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఒక డాక్టరు. ఆ వైద్యుడు వైద్యాన్ని చేశాడు ఒక రోగికి. అలాగ చేసినప్పుడు అన్నీ సక్సెస్ కావు కదా. ఒక్కొక్కసారి అంత మంచి డాక్టర్ అయినా ఆ రోగికి ఆపరేషన్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అవ్వచ్చు. కాబట్టి మహారాజు అనేవారు కూడా అంతే. రాజ్యంలో అన్నింటినీ చక్కగా ఇది చెయ్యాలి, ఎక్కడ లోపం ఉండకూడదు అని చేయడానికి లేదు. అలాగే రాజు అన్నవాడికి కోపం రాకుండా ఉండాలి అలాగని లేదు. ఆ సందర్భ పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా దానికి లోనవుతారు. కాబట్టి రాజు చేసిన ఆ విషయంలో ఎలాంటి అపరాధం కూడా లేదు. ఎందుకంటే ఆయన పలుకుతున్నారు, నేను పలుకలేదు, దానికోసం ఆయన కోపడ్డారు. కానీ ఇంకా నన్ను చంపే విధంగా ఆయనేమీ ప్రయత్నం చేయలేదు. కాబట్టి నువ్వు చాలా అపరాధం చేశావు. ఆ పరీక్షిత్ మహారాజు పరమ భాగవోత్తముడు. అంతేకాకుండా ఆయన భక్తి చేసిన విధము ఆయన్ని చూసి అందరూ ఎంతోమంది కూడా ఆ విధానంలో వెళ్తున్నారు. ఇంకా ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాడు. నువ్వు బుద్ధిహీనుడిగా ప్రవర్తించావు ఓ బాలక అంటూ ఆ పిల్లవాడిని కొద్దిగా మందలించి తర్వాత భగవంతుని దగ్గర వేడుకున్నారు. ఓ భగవంతుడా, నా పిల్లవాడిని మన్నించు, తెలిసి తెలియక వయసులో చేసినటువంటి తప్పిదమేది, అతన్ని మన్నించు అని ఆ సమీక ముని కూడా కోరుకుంటాడనమాట. ఇక ఎలాగో బ్రాహ్మణ పిల్లవాడు కదా, ఆ మంత్రోచ్చరణ చేసి ఆ విధంగా చెప్పడం వల్ల అది ఫలిస్తుంది, నిజంగా అలాగా జరగాలి. కాబట్టి ఇక పరీక్షిత్ మహారాజు కూడా దాన్ని శిరస వహించారనమాట. ఎలాంటి నేను రాజుని కదా, నాకే ఇలాంటి శాపం ఇచ్చారా, మిమ్మల్ని రాజ్యంలో ఉంచను అని వారి మీద ఎలాంటి పగ ప్రతీకారం ఎలాంటివి తీసుకోకుండా దాన్ని ఇది విధి జరగవలసిన విషయం కాబట్టి ఇలాగే జరుగుతుంది అని ఆయన దాన్ని శిరస వహించి తీసుకున్నాడు. ఆ శాపానికి కట్టుబడి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడనమాట. వెంటనే ఆయన తన కుమారుడైనటువంటి జనమేజయ మహారాజుకు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. చేసిన తర్వాత తను తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే ఆ వారం రోజులు, అంటే సప్తాహ, ఆ వారం రోజులు ఆయన తిండి నిద్ర పానీయము ఏమి ఆహారము ఏమి తీసుకోకుండా ఆ 7 రోజులు ఆయన భాగవతాన్ని వినాలి. అది కూడా ఎవరి ముఖత, ఇది సుఖదేవ గోస్వామి. ఆ సుఖదేవ గోస్వామి ముఖత ఈ భాగవతాన్ని ఈ 7 రోజుల్లో విని తాను భగవంతుని యొక్క పాదాలను స్మరిస్తూ తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టాలి అని పరీక్షిత్ మహారాజు నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఆయన గంగా నది తీరానికి వెళ్ళి అక్కడ సుఖదేవ గోస్వామికి తెలియజేశారు. సుఖదేవ గోస్వామి కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు, నీవు చక్కగా ఈ 7 రోజులు భాగవతాన్ని విను అని మనకి అక్కడ ఫోటోలో ఉన్నది అదే బ్యాక్గ్రౌండ్లో
విను అనేసి ఆయన అక్కడికి అందరూ ఆ గంగా నది తీరంలోకి ఎవరెవరు వచ్చారు, సప్త ఋషులు ఎవరు, భృగువు, వశిష్ఠుడు, అత్రి మహాముని, గౌతమ మహర్షి, విశ్వామిత్రుడు, నారద మహర్షి, వ్యాస మహర్షి, పరాశర ముని, ఉమ్, ఆ, దేవతలు, ఋషులు, మునులు, యోగులు, ఇంతమంది అక్కడ హాజరయ్యారు ఆ గంగా నది తీరంలో. ఇక్కడ మనము సుఖదేవ గోస్వామి గురించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే సుఖదేవ గోస్వామి తల్లి గర్భంలో చాలా రోజులు ఉండిపోయారు. ఎన్ని అంటే 16 సంవత్సరాలు అలాగే ఉండిపోయారట. అలాగ ఉన్నప్పుడు అందరూ వేడుకుంటున్నారు వచ్చి, నారద మహర్షి, మునులు, సుఖదేవ గోస్వామి నువ్వు బయట ప్రపంచానికి రావాలి అంటే ఆయన ఏం చెప్తున్నారు, నాకు తల్లి గర్భంలోనే చక్కగా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా నేను తల్లి గర్భంలోనే చక్కగా ఉన్నాను, నేను ఈ భౌతిక ప్రపంచానికి రాను, ఈ కలియుగంలో ఈ భౌతిక ప్రపంచం అనేది మోసపూరితమైనది, నేను రాను అని ఉన్నారు. అప్పుడు నారాయణుడు, నారద మహర్షి వీరందరూ ఆయనకు అభయం ఇచ్చారు. నువ్వు బయటకు వచ్చినా నిన్నెవ్వరు భౌతిక పరిస్థితులకి రా అని కోరుకోరు, నేను అభయం ఇస్తున్నాను అన్న తర్వాతనే ఆయన తల్లి గర్భం నుంచి వచ్చి పిల్లవాడిలాగా కాదు, అలాగే బాగా తెలిసిన వ్యక్తిలాగా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడనమాట అడవి మార్గంలోకి. అలాగా సుఖదేవ గోస్వామి అంటే ఆయన తన దేహము గొప్ప కాదు, ఆత్మ భావనను ఆయన తెలుసుకున్నారు, ఆత్మదర్శుడయ్యాడు. ఆత్మ జ్ఞానంని ఆయన పునికి పుచ్చుకున్నారు కాబట్టి పూర్తిగా ఆ ఆధ్యాత్మిక విషయానికి ఆయన ప్రాముఖ్యతనిచ్చి దేహం అంతా ఇది కాదు అని ఆయన ఎప్పుడు దిగంబరుడిగానే ఉండేవాడు. అంటే వస్త్రాన్ని కూడా వేసుకునేవాడు కాదు. ఆ విధంగా తండ్రి అయినటువంటి వ్యాస మహర్షితో సుఖదేవ గోస్వామి ఒకరోజు నడుచుకుంటూ అడవి మార్గంలో వస్తున్నప్పుడు అక్కడ ఒక సరస్సు దగ్గర స్త్రీలందరూ వాళ్ళు వివస్త్రలై అక్కడ జలక్రీడల్లో ఉన్నారనమాట. ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి, వ్యాస మహర్షి అక్కడికి వస్తూ ఉన్నారని చూసేసరికి వాళ్ళందరూ చక్కగా బట్టలను సర్దుకొని వాళ్ళు సుఖదేవుని గోస్వామిని చూసి వాళ్ళు భయపడలేదట. ఎందుకు, ఆయనేమో దిగంబరుడుగా ఉన్నాడు, యవ్వన స్థితిలో ఉన్నాడు, యువకుడు అయినా కానీ ఆయన్ని చూసి ఈ స్త్రీలందరూ భయపడలేదట, వ్యాస మహర్షిని చూసే సిగ్గుపడుతున్నారట. అంటే వ్యాస మహర్షి అంటే గృహస్థ జీవితాన్ని అనుభవించిన అతను కాబట్టి ఈయనైతే సన్యాసి అలాగే ఉన్నారు. అది కాక ఆయన దేహాత్మ భావన కాకుండా ఆత్మ జ్ఞానాన్ని తెలిసిన వ్యక్తిగా ఆయన దిగంబరుడుగా ఎప్పటి నుంచో అలాగే ఉన్నారు కాబట్టి ఆయనను చూసి ఎవరు భయపడలేదట. అంటే ఆ విధంగా ఆయన ఆ స్థితిలో, అంటే ఎప్పుడు కూడా మనమున్న నిజ స్థితి ఏమిటి అన్న ఆ స్థితిలో ఆయన ఉండడం వల్ల సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు ఎన్నుకోవడము, అక్కడ అందరు మునులు హాజరవ్వడము, 7 రోజులు పరీక్షిత్ మహారాజు అన్నము, ఆహారం, అదే నిద్ర, ఏమి నీరు కూడా తీసుకోకుండా ఆయన చక్కగా ఆ సప్తాహ, అదే మనకి ఎక్కువగా అన్ని చోట్ల భాగవతం సప్తాహ అని అంటుంటారు. ఆ భాగవతం సప్తాహాన్ని కూడా మనం ఈ క్లాసులు అన్నీ అయ్యాక ఒకరోజు దాన్ని 7 రోజులు చేసుకుందాం. అది నా ఒక కోరిక. తప్పకుండా భాగవతం సప్తాహ జరుగుతుంది. ఒకసారి మనము 7 రోజుల్ని చక్కగా భాగవతంలో ఉండే అన్ని విషయాలు వచ్చేస్తాయి. ఆ 12 స్కందాలలోని ఆ విషయాలన్నీ కూడా ఆ 7 రోజుల్లో చెప్పుకుందాము. అవంతా చక్కగా ఇదవుదాం. ఆ విధంగా ఆయన ఆ 7 రోజుల్లో ఉండి సుఖదేవ గోస్వామి ద్వారా ఆయన కథను, భాగవతాన్ని విన్నాడు. ఇక ఆయన 7 రోజులు, 7వ రోజు ఏమి ఆయన వచ్చి ఆ భౌతిక దేహాన్ని విడిచిపెట్టే సమయము. అప్పుడు తక్షకుడు కూడా భయపడుతున్నాడట. ఎందుకు అంటే ఆయన మహాభక్తుడు పరీక్షిత్ మహారాజు. అది ఆ విధంగా అలాంటి భక్తుణ్ణి ఆయన కాటు వేయడానికి కూడా
ఆయనకు ఒప్పడం లేదు. కానీ మనకి భాగవతంలో కూడా అదే చెప్పబడింది. ఎందుకంటే తక్షకుడు వచ్చి కాటు వేసిన తర్వాత ఆయన భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు అనేది కానే కాదు. ఎందుకంటే భగవద్భక్తుడికి అలాంటి కాటు వేసి దీంతోనే మరణం పొందాలి అని ఎవరికి ఉండదు. జస్ట్ ఆ తక్షకుడు ఆయన యొక్క పాదాల వద్ద సృజించాడు అంతే, అలాగ స్పృశించాడు. తర్వాత అది ఆ విధంగా శాపం కదా, కాబట్టి ఆయన కూడా ఆ విధంగా స్పృశించాడు. దీంతోనే చివరిగా ఆయన పరీక్షిత్ మహారాజు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయారు, ధామానికి. కానీ ఇక్కడ మనము ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తుడు, మహాభక్తుడు. అదేవిధంగా సమీకముని మహాయోగి కదా. వీళ్ళిద్దరికీ జరిగిన ఈ పరిస్థితి ఏమిటి అంటే, అది భగవంతుని యొక్క సంకల్పమే. ఆ సంకల్పం వల్ల ఆ విధంగా జరగాలి అని జరిగింది. కాబట్టి పరీక్షిత్ మహారాజు కానీ సమీకముని కానీ ఇద్దరు కూడా నిర్లిప్తులే. వాళ్ళు అంటే ఆ నిబంధనలో ఇది కారు. కానీ వీరికి ఆ భగవంతుని యొక్క పరిపూర్ణత్వను ఈ విధంగా జరగాలి అని, జరిగించాలి అని చేసినటువంటిది ఆ బాలకుడైనటువంటి ఆ శృంగినే. అంటే ఆ శృంగి ఒక పనిముట్టులాగా వారిద్దరి మధ్య అయ్యాడనమాట. వాళ్ళు నిర్లిప్తులు, వాళ్ళిద్దరికి ఏం సంబంధం కాని విషయం అది. కానీ ఈ పిల్లవాడు ఆ విధంగా శాపం ఇవ్వడము, ఆయన ఆ విధంగా ఆ 7 రోజులు ఆ సప్తాహాను వినాలి అని ఉన్నది, భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉన్నది. కాబట్టి అది భగవంతుని యొక్క సంకల్పం అనేది పరిపూర్ణ స్థితికి తీసుకురావడం అనేది ఆ పనిముట్టుగా ఆ బాలకుడే అక్కడ వచ్చాడనమాట. కాబట్టి ఈ విధంగా పరీక్షిత్ మహారాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించడమే కాకుండా అన్ని ధర్మబద్ధంతో ఉంటూ అన్ని పరిష్కరిస్తూ ఆయన చివరికి ఆ ఒక్క చిన్న సందర్భం వలన ఆ పిల్లవాడి యొక్క ఆ శాపానికి గురి అయి ఆయన, అంటే ఆ శాపం కూడా రావడం వల్లనే ఆయన ఆ సప్తాహాన్ని వినగలిగాడు. భాగవతాన్ని 7 రోజులు కంటికి నిద్ర లేకుండా చక్కగా విని ఆయన దాన్ని తరించారు. ఆ ప్లేస్లో సుఖదేవ గోస్వామి కూడా సుఖదేవ గోస్వామి ఉన్నారు. అదే ప్లేస్లో సూత గోస్వామి ఆయన కూడా కూర్చొని వింటున్నారనమాట. కాబట్టి తరువాత రెండవసారిగా ఆయన నైమిషారణ్యంలో సూత గోస్వామి ఈ సౌనకాది మునులందరికీ కూడా ఆయన తెలియజేశారు. ఓకే, భాగవతం ఈ విధంగా. తర్వాత గంగానది తీరంలోనే విదురుడు, మైత్రేయుడు విదురునికి తెలియజేశారు. ఆ విధంగా 3 విధాలుగా వచ్చిందనమాట. అంటే పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి తెలియజేశారు. తర్వాత సౌనకాది మునులందరికీ సూత గోస్వామి నైమిషారణ్యంలో చెప్పారు. తర్వాత మైత్రేయుడు విదురునకు గంగానది తీరంలో మూడవసారిగా చెప్పడం జరిగింది. మొదటిది చివరిది గంగానది తీరంలో జరిగింది. రెండవది నైమిషారణ్యంలో జరిగింది. ఆ నైమిషారణ్యంలో జరిగినటువంటి ఆ భాగవతమే మనం ఇప్పుడు 12 క్యాంటోలుగా మనము అది చదువుకుంటూ వస్తున్నాము. అందులోనే మధ్యలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగేటువంటి ఆ ప్రశ్నలు, జవాబులు అవన్నీ కూడా మనకు ఆ స్కందాలలో కొద్దిగా వివరణ సుఖదేవ గోస్వామి సౌనకాది ఋషులకు చెప్పిన విధంగా మనకి తెలియబడుతున్నాయి అన్నమాట. ఇది భాగవతం. కాబట్టి భాగవతం మాత్రము సాక్షాత్తు భగవంతుడు ఉద్ధవునికి తెలియజేసి వెళ్ళారు. భగవంతుడు, నేను కలియుగంలో భాగవత రూపంలో వస్తాను, భాగవత గ్రంథ రూపంలో వస్తాను అని తెలియజేశారు. కాబట్టి ఎవరి ఇంట్లో భాగవతాన్ని ఉంచుకొని నిత్యము పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారో ఇంకా సాక్షాత్తు మనతో భగవంతుడే నెలకొని ఉన్నట్లుగా. కాబట్టి భాగవతం మాత్రము ప్రతి ఒక్కరూ చక్కగా చదవండి.
ఆ సారం, ఆ భాగవతంలో ఉన్న ఆ సారం అంతా కూడా గ్రహించండి. ఎందుకు అంటే భగవంతుడే చెప్పారు, ఎవరెవరైతే నా జన్మ కర్మలను తెలుసుకుంటారో, ఆయనవన్నీ దివ్యమైన విషయాలు కాబట్టి వాటిని అన్నీ తెలుసుకుంటారో వాళ్ళు ఎలాంటి సందేహం లేదు, నేరుగా నా ధామానికి చేరుకుంటారు అని చెప్తారు. కాబట్టి ఇలాంటి శాస్త్రాలు, గ్రంథాలు వీటిని అన్నింటిని కూడా తప్పకుండా అందరి ఇళ్లల్లో ఉండాలి, అందరూ చదువుకోవాలి. అది మనం 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ ఎత్తినందుకు మన ధర్మం ఇది. భగవంతుణ్ణి మనం ఈ విధంగా ఆరాధించాలి అన్న విషయము మన ధర్మంగా పెట్టుకోవాలి. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.